సజీవుడైన దేవుని కుమారుడిగా చూశారు. ఈనాటి దినాలు మనము యేసుని ఎలా చూస్తూ ఉన్నాం? రోగాలు బాగు చేసి వాడి మీద చూస్తూ ఉన్నామా? కాబట్టి యేసుని మనకి మన యొక్క అవసరతను తీర్చేటటువంటి వాడిగానే మనం చూస్తూ ఉన్నామా? చాలామంది అలాగనే చూస్తున్నారండి. అందులో మనము ఉన్నామా? లేక పేతురులాగా ఈయన సజీవుడైన దేవుని కుమారుడు అని మనము చూడగలుగుతున్నామా? ఒకవేళ చూడగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలోనే ప్రభువు నీకంటూ ఒక స్థానాన్ని ఖచ్చితంగా ఉంచుతాడు. ఈ లోకములో నిన్ను తన నామ మహిమార్థమై గొప్పగా వాడుకుంటారు. కానీ మనమందరం కూడా చాలామంది యేసుని సజీవుడైన దేవుని కుమారుడుగా చూడట్లేదు. ఆయన ఒక క్రీస్తుగా అభిషేక్తులుగా చూడట్లేదు. యేసు దగ్గరికి వెళ్తే రోగాలు బాగుపడతాయి, యేసు దగ్గరికి వెళ్తే దురాత్మలు పోతాయి, యేసు దగ్గరికి వెళ్తే నెమ్మది ఉంటుంది. ఎందుకు? యేసు ఎవరంటే అంటారు లోకరక్షకుడు అంటే వాస్తవమే కాదంటలేదు. కానీ ఎందుకు యేసు ఎవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ విషయము చాలామంది గ్రహించట్లేదు. యేసుని పేతురు చూసినట్టుగా చూడలేకపోతున్నారు. నువ్వు గన చూడగలిగితే ఈ రాత్రి నుంచి నీవు గన యేసుని పేతురులాగా సజీవుడైన దేవుని కుమారుడైన అన్నట్టుగా నువ్వు చూసి ఆయనకి ఒక స్థాయిని దీన్ని నువ్వు ఇవ్వగలిగితే ప్రభువు నిన్ను ఒక స్థితిలో స్థాయిలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం.